మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. అలాగే సార్, ఇప్పుడు నరేష్ గారితో మీ ఫస్ట్ జర్నీ అల్లరి నరేష్ గారితో, సీనియర్ నరేష్ గారితో కూడా చేశారండి మీరు? లేదు, చేయలేదు. సో అల్లరి నరేష్ గారితో చేశారా? అల్లరి నుంచి మీకు ఆయన అంటే ఇష్టం. అవును. ఫస్ట్ సినిమా ఇదే అండి, సీమశాస్త్రినా? సీమశాస్త్రి, అవును. సీమశాస్త్రి టైంలోనే అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని కొంత రచ్చ జరిగింది బయట. ఒక వర్గం అంటే వాళ్ళు ఏదో అఫెండ్ అవ్వడం, తర్వాత మీరు అప్పుడు ఎక్కువ జరగలేదు, కొంతవరకు జరిగింది. మా దగ్గరికి రాలేదు ఆ గొడవలన్నీ. ఛాంబర్ దాకా వెళ్ళి వాళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తారనేసి ఛాంబర్ పైన గొడవ చేశారు. దట్ ఈజ్ రైట్ ఫైట్. ఏదైతే సామాజిక వర్గం మమ్మల్ని తట్టుపట్టిందో వాళ్ళు ఛాంబర్కి వెళ్ళి గొడవ చేశారు. సీమశాస్త్రి సినిమాకి సెన్సార్ వాళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు, ఇలా మా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా సినిమా ఉంది అని. సెన్సార్ వాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పుకున్నారు, గొడవ అంతటితో సమసిపోయింది. దేనికైనా రెడీకి కొంచెం ఎక్స్టెంపోకి వెళ్ళారు వాళ్ళే. ఇళ్ళ మీదకి రావటం, మా పర్సనల్గా మా పైన, మా భార్యల పైన, మోహన్ బాబు గారి మిస్సెస్ పైన, విష్ణు పైన, అందరిపైన పర్సనల్గా కేసులు వేయటం. కేసులు వేశారా? కేసులు వేశారు. తర్వాత హోమాలు అవి పెట్టి శాపనార్థాలు పెట్టడం. అటువైపు వెళ్లకుండా ఉండాల్సింది. అది సంథింగ్. అది నాకు చాలా ఇష్టమైన నేను బ్రాహ్మిన్స్ని ఎంత గౌరవిస్తానంటే, మా ఇంటి పక్కనే శివాలయం ఉంది. మా ఇంటి పక్కనే, మా జస్ట్ 4 ఇళ్ళ తర్వాత. నేను ఆ శివాలయంలో పంతులకి నేను గుడికి వెళ్ళి ఖచ్చితంగా కాళ్ళకి దండం పెట్టకుండా రాను. ఏ గుడికి వెళ్ళినా సరే మా ఇంటికి వచ్చి వ్రతం చేయించిన పంతులకు కూడా నేను కాళ్ళకి దండం పెట్టకుండా పంపించను. అంత గౌరవం నాకు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకుంటామో మనకు తెలియదు లోకమంతా బాగుండాలని, కానీ వాళ్ళు ప్రతిరోజు అనుకునేవాళ్ళు. సో ఎంత గొప్ప సంస్కృతి వాళ్ళ సుఖినోభవంతో అన్నది వాళ్ళు ప్రతిరోజు అనే మాట, ప్రతిరోజు ఆశీర్వదించే మాట అది వాళ్ళు చేస్తుంటారు ప్రతిరోజు. కాబట్టి వాళ్ళంటే చాలా గొప్ప గౌరవం నాకు. బట్ చిన్న హాస్యం కోసం నేను అలా చేశాను తప్ప నా సినిమాలో కూడా వాళ్ళని అగౌరవపరిచినట్టుగా ఏముండదు. వాళ్ళు కూడా అన్న మాట ఏంటి, నాకు తెలియకుండా చేసిన తప్పిదం ఏంటంటే, దేనికైనా రెడీలో ఆవిడికి బ్రాహ్మణ్, ఆవిడ ఎవరు ఏవిఎస్ బ్రాహ్మణ్, ఆవిడ భార్య, ఆయన భార్య సూర్యగవాణి గారు వేశారు. వాళ్ళకి ఈ మడికట్టు ఉంటుంది బ్రాహ్మిన్స్కి. మడికట్టుతో చేసాం. ఎందుకు, ఒక ఐడెంటిటీ రావాలని మడికట్టు కట్టాము. క్యారెక్టర్కి ఐడెంటిటీ కోసం మడికట్టు వేసాం. బ్రాహ్మణ్ అనే ఐడెంటిటీ కావాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. చాలా కామెడీ ట్రావెల్ చేయాలి. దానివల్ల ఆవిడ బ్రాహ్మణ్ కాబట్టి బ్రాహ్మణ్ అని తెలిసేలా. ఇప్పుడు పంతులు అనగానే పంచి కట్టి ఒక జుబ్బ వేసి నామాలు పెడతాము, అడ్డబొట్టు పెడతాము, అది పెట్టి వాళ్ళకి పంతులని ఐడెంటిఫికేషన్. అంటే లైక్ డాక్టర్లకు కోట్ వేసినట్టు, లాయర్లకు కోట్ వేసినట్టుగా అది. అలాగే బ్రాహ్మణ్ అంటే మడికట్టు ఉంటే వెంటనే ఐడెంటిటీ అవుద్ది, వెంటనే రీచ్ అవుద్ది అన్న ఉద్దేశంతో సూర్యకవాణి గారికి మడికట్టేసి మడికట్టు కట్టుకొని ఆవిడ కొన్ని మాటలు మాట్లాడడం అన్నది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నదన్న వాళ్ళ ఇష్యూ. ఇది నాకు తెలియకుండా జరిగింది తప్పు. నేను చెప్పాను, అప్పుడే చెప్పాను, లేదంటే నాకు తెలియదు అది అలాగా మడికట్టు. మీరు మామూలుగా శారీ కట్టి మామూలు బ్రాహ్మిన్స్ అంటే పెద్ద ఇష్యూ కాదు సార్. హోమాలు అవి చేసేవాళ్ళు వాళ్ళు వేరే బ్రాహ్మిన్స్, వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. అట్లాంటి వాళ్ళపైన ఇట్లాగా చేయడం అన్నది మేము బాధపడ్డామని. అది అది మలయాళం సినిమా రీమేక్. అది మలయాళంలో అలాగే ఉంటుంది, అందులో ఏం మార్చలేదు మేము. అక్కడ ఓకే అయింది, ఇక్కడ ఇబ్బంది అయింది. బట్ మడికట్టు కట్టడం మాత్రం మేము క్యారెక్టర్ ఐడెంటిటీ కోసం కట్టాను తప్ప బ్రాహ్మిన్స్ని కించపరిచేలాగా ఏనాడు నేను ఉండను. నా ప్రాణం పోయేంత వరకు కూడా అది నేను ఊహించను కూడా. నాట్ ఓన్లీ బ్రాహ్మిన్, నేను ఎనీ క్యాస్ట్, ఎనీ జాతి, ఎనీ మతం, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం ప్రతి ఒక్కరి క్యాస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది నా పర్సనల్ క్యారెక్టర్. సార్, ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? అప్పుడు ఈ విధంగా చెప్పారా? ఇవన్నీ చెప్పాను నేను, ఇవన్నీ చెప్పాను. అయినా సరే చాలా కాలం దాని గొడవలు జరిగాయి. మోహన్ బాబు గారే అవన్నీ చూసుకున్నారు. అంటే కేసులు వేయడం అంటే సరే, పోనీ కేసు వేశారు, కానీ హోమాలు చేయడం మీరు బాగుండకూడదు అంటే వాళ్ళు చేశారు టీవీలో. కొంతమంది, అందరు కాదు, కొంతమంది, ఒకరు ఇద్దరు చేశారనమాట. ఉంటారంట. అంటే నేను వాళ్ళని కూడా ఎందుకు రెస్పెక్ట్ చేశానంటే, అంతలా హట్ చేసామో మనం ఆ టైంకి, అంతలా హట్ చేసామేమో సార్. కోపం ఉన్నప్పుడు ఒక దెబ్బ, ఒక తిడతాం కదా, అలాంటిది వాళ్ళ బాధ రియాక్షన్, వాళ్ళ బాధను అలాగా వ్యక్తీకరించారు. కాబట్టి అది కూడా పెద్ద తప్పేం కాదని నేను తర్వాత
సర్దుకున్నాను నేను. సరే మనం కూడా కోపం వస్తే తిడతాం కదా. మానసికంగా చిన్న ఇబ్బంది ఉంటుంది కదండి. నేను తీసుకోలేదు అంటే నేను నమ్ముతాను, నేను 100% నమ్ముతాను. అది నేను ఎందుకు నా మనసులోకి తీసుకోలేదంటే నా మనసులో వాళ్ళపైన ఎటువంటి కావాలని కించపరిచే విధంగా తీసిన మనస్తత్వం నాది కాదు. కాబట్టి నేను 1% కూడా నా మనసులోకి తీసుకోలేదు. అది ఒక డైరెక్టర్కి సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి సార్. అంటే మీకు తెలియంది కాదు అదేమని. ఇట్లా అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా ఏ డైరెక్టర్ కావాలని చెప్పి ఎవరినో ఇది చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు మనోభావాలు దెబ్బతినేటట్టయితే చేయరు. ఏదో హాస్యం కోసం ఏదో చేస్తారు, మీరు అలా చేశారు. ఇప్పుడు ఇట్లాగా అంటే వీళ్ళు ఈ ఇష్యూ అని కాదు, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే రకరకాల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చాలామంది బయటకు వస్తున్నారు. సో ఇంటెన్షనల్గా చేసినప్పుడు ఎవరైతే చేశారో ఆ క్రియేటర్స్ సారీ చెప్పాల్సిందే. కానీ మామూలుగా ఒక చిన్న హాస్యం కోసం అంటే ఒక చిన్న ఫ్రీడమ్ తీసుకునేటప్పుడు ఇలాంటి రెసిప్రొకేషన్స్ అన్నీ వచ్చేటప్పుడు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ పోతుంది అని ఎప్పుడైనా అనిపిస్తుందండి మీకు? అనిపిస్తుంది, పోద్ది. ఇట్లాంటి విషయాల్లో అనిపించింది. తర్వాత ఈ యానిమల్స్ రిస్ట్రిక్షను, పొగ తాగరాదు, సరే ఇవన్నీ సమాజానికి మంచిదే. యానిమల్స్ని మనం షూటింగ్ తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం, వాటిని చంపేయం, కొట్టం. మన ఆర్టిస్ట్ని అంటే బెదిరించి మనం మూడు తీసుకొని వస్తాం, వాటికి అలా కాదు కదా, దాని మూడులోకి వస్తేనే చేస్తాం. అయినా సరే వాటి కోసం రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కడో సర్టిఫికేట్ తీసుకురావాలి. యానిమల్ ఎక్కడో వెనక కుక్క కనిపించినా సరే దానికి ఒక సర్టిఫికేట్ నార్త్ ఇండియాలో ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి పెద్దలు ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్, మన చేతిలో ఉండే ఏం కాదు. ప్రతి సామాజిక వర్గం ఆలోచించాలి. సినిమా హాస్యం కోసమో ఇలా ఒక చిన్న కంటెంట్ చెప్పడం కోసమో చేస్తారు తప్ప ఎవరికి ఉద్దేశపూర్వకంగా ఎవరికి శత్రువులు కాదన్నది ప్రేక్షకులు ఆలోచించాలి. అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తీయవలసిన బాధ్యత కూడా డైరెక్టర్స్ మీద ఉంది. అవును, రచయితలు కానీ క్రియేటర్స్ కానీ వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అనేది కరెక్టే సార్. అలాగే మీ జర్నీ ఎన్ని సినిమాలు అండి ఇప్పటివరకు? నేను 20 మూవీస్ చేశాను. ఇప్పుడు 19 అయిపోయి 20 సినిమా 19th 20 చేయబోతున్నాను. 20 చేయబోతున్నారు. ఈ 19 మూవీస్లో మీకు సక్సెస్ఫుల్గా అంటే ఫైనాన్షియల్గా ఒక మంచి రెమ్యూనరేషన్ తీసుకుని వచ్చిన సినిమా ఏదండి? సీమశాస్త్రి. నా జీవితాన్ని టర్న్ చేసిన సినిమా అంటే 16th గర్ల్ ఫ్రెండ్. నా సినిమాలు నేను మొదలవడం సక్సెస్తో మొదలయ్యా. నాకు సక్సెస్ అన్నది వచ్చిన ప్రతిసారి దాన్ని నేను ఫీల్ అవ్వలేదు. సినిమా కష్టపడి చేస్తే సక్సెస్ అవుతుందని నమ్మేవాడిని. నేను ప్రతి సినిమాకి కష్టపడేవాడిని. సక్సెస్ వచ్చినప్పుడు ఆనందపడిపోయిన సినిమాలు ఏం లేవు. సక్సెస్ని అమ్మాయ మనం అనుకున్నది జరిగింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ తప్ప యురేకా అనేసి బట్టలు చింపేసుకున్న సందర్భాలు ఏం లేవు. బట్ నా మెట్టు మార్చిన ప్రతి సినిమా నాకు గుర్తుంది. నాకు 16th ఒక మెట్టు అయితే, సీమశాస్త్రి ఒక మెట్టు అయితే, దేనికైనా రెడీ ఒక మెట్టు. ఆ 3 మెట్లు. సో సీమశాస్త్రితో ₹1,00,00,000 డైరెక్టర్ అయ్యారండి? ₹1,00,00,000 డైరెక్టర్ కాదు కానీ అందరూ బయట అలా అనుకుంటారు. దానికి చాలా హర్డిల్స్ ఉంటాయి. మళ్ళీ మనం ప్రేమించే అన్నీ మనకు ఇంకోలాగా కనిపిస్తుంటాయి. అప్పుడు అవన్నీ వేరే, అన్నీ అందరికీ జరగవలాగా. అలాంటి ఒక చిన్న దురదృష్టం నన్ను ఆ విషయంలో మాత్రం వెంటాడింది. ఒక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నేను ఎంత సక్సెస్ ఇచ్చినా సరే నేను బిగ్ రెమ్యునరేషన్ నేను తీసుకోలేదు. అంటే మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోవడం కారణం? లేదు, అది తెలీదు. దాని నా దగ్గర ఆన్సర్ లేదు నా దగ్గర. సార్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సక్సెస్ వచ్చింది అనుకోండి, నాకు ఇంత కావాలని అడిగితేనే కదండి వీళ్ళు ఇస్తారు. అదే అది తెలియదు, చెప్తున్నాను కదా, నాకు తెలియదు. ఆ విద్య తెలియకపోవడం వలన సో అలాగే అయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు అల్లరి నరేష్ గారి విషయానికి వచ్చినప్పుడు ఆయన యాక్టింగ్లోని అంటే కామెడీ బాగా చేస్తాడు. ఆయన స్లాప్స్టిక్ కామెడీ కూడా బాగా చేస్తాడు. ఈ మధ్య డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు, నాందితో కానీ మారేడుమిల్లి. ఇప్పుడు ఎమోషన్ నమ్ముతున్నాడు నరేష్. అప్పుడు ఎమోషన్ నమ్మేవాడు కాదు. అప్పుడు స్లాప్స్టిక్ కామెడీని ఎక్కువ నమ్మేవాడు. అసలు ఎమోషన్ అంటే భయపడిపోయేవాడు. ఎమోషన్ అమ్మ నా మీద చూడరేమో అనుకునేవాడు. ఒక సీన్లో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవాలంటే అసలు చాలా ఆలోచించేవాడు. అసలు అట్లాగా సీన్లు ఏమైనా మార్చిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన సందర్భం, కామెడీ చేసిన సందర్భాలు. సీమటపకాయ సినిమా అంతా కామెడీ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో కుటుంబం అంతా
కలిసి నీ ప్రేమని గెలిపించడానికి మీ నాన్నతో గట్టిగా మాట్లాడదాం, మీ నాన్న ఒప్పుకోకపోతే మాత్రం ఏంటి, ఆ అమ్మాయి నువ్వు ఇంత ఇష్టపడుతున్నావు కాబట్టి ఆ అమ్మాయితో నీ పెళ్లి జరగాల్సిందే, మీ నాన్నని గట్టిగా అడుగుదాం అనేసి ఇంట్లో అక్క వదిన అన్న అందరూ వాళ్ళ అమ్మతో సహా అందరూ అంటారు. అంటే అక్కడ ఇంకేమడగనమ్మా నాన్నని, నాకు ఇన్ని ఇచ్చాడు నాన్న, నా కోసం అరటిపళ్ళ బండి దగ్గరకు వచ్చి అరటిపళ్ళు అమ్మాడు, ఆయనకి తెలియని ఆ ఏసీలో ఉన్న ఆయన నా కోసం ఇలా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటే మారు చెప్పకుండా ఓకే అన్నాడు. ఇంకేం అడగాలి మా నాన్నని అన్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఏ కొడుకైనా సరే. ఆ సీన్ చేసేటప్పుడు భయపడ్డాడు. ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం నమ్మట్లేదు, నేను ఏడిస్తే చూడరేమో అని ఒక చిన్న డౌట్ ఉంది నరేష్కి. లేదు 100% నమ్ముతారని ఒప్పించి చేసిన సీన్ అది. మన ఇప్పుడు టీవీలో చూసినా సరే మీకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి సీన్. నరేష్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. కానీ ఒక్కోసారి మనం చేసే సినిమాలు మనల్ని రిసీవ్ చేసుకుంటున్న విధానం మన పెర్ఫార్మెన్స్ కన్నా మనల్ని రిసీవ్ చేసుకున్న విధానానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. బట్ నేను అలా కామెడీని నేను ఎంత నమ్ముతానో ఒక ఎమోషన్ ఉండాలి. నేను చెప్పాను కదా, ఓరాదా ఇద్దరు పెళ్ళిలో నేను వదిలేసిన ఒక ఎమోషన్ నా లైఫ్లో చాలా నష్టం చేసింది. ఆ రోజు నేను అంత పెద్ద హీరోతో సినిమా చేసినప్పుడు అది హిట్ అయితే ఇంకోలా ఉండేది. ఆ నష్టం మళ్ళీ జరగకూడదు అన్నది నా ఉద్దేశం. ఎంత కామెడీ ఉన్నా సరే ఆ కామెడీని మొత్తాన్ని నిలబెట్టే ఒక ఫౌండేషన్ ఉండాలి, ఒక పునాది ఉండాలి. అదే ఎమోషన్ సినిమాకి, అది ఉండాలి అన్నది నేను గట్టిగా నమ్మేవాడిని. అందుకే సీమశాస్త్రిలో కూడా ఎంత కామెడీ అయినా సరే వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ అందరూ భయపడిపోయి వద్దు ఈ ఫ్యాక్షన్ వద్దు, ఇక్కడ మనం బతకలేము, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోండి మా నాన్నలు ఒప్పుకోరు అనేసి ఆ అమ్మాయి అంటే బ్రాహ్మిన్స్ అందరూ లేదు మేము వెళ్ళాం, నీలాంటి బంగారం లాంటి కోడలు తీసుకుని వెళ్ళాలి. అట్లాంటి ఒక ఎమోషన్ అన్నది ఒక సినిమాని కాస్తుంది. అంత నవ్వుకున్నా సరే ఒక చోట చిన్న ఆడియన్ హార్ట్ టచ్ అవుద్ది. అలాంటి సీన్ సీమటపకాయలు అది. అట్లాగా ఒక్కోసారి నవ్విస్తూ ఉండి నన్ను ఎక్కువ నవ్వుతున్నారు కదా అన్నీ నవ్వడం ఏడవడం అన్నది టక్మని డిస్కనెక్ట్ అయితే సినిమా మొత్తం అప్పటిదాకా నవ్విన సినిమాని వదిలేస్తారేమో ఆడియన్ అన్న భయం ఉంటుంది.